ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా. ఇప్పుడు నువ్వు ఏ మాట అన్నా ఆవిడ మనసు బాధపడుతుంది. నేను అమ్మని కావాలని ఏమీ అనడం లేదత్తయ్య. చేయి జారిపోయిన ఒక అమూల్యమైన ఫోటో, అది మళ్ళీ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. దానికి కాపీ ఇంకొకటి తీయించుకుందాం అనుకుంటే అది కూడా ఇంట్లో లేదు. అందుకే బాధపడుతున్నాను అంతే. రాణి బాధలో అర్థం ఉంది. తన చిన్ననాటి జ్ఞాపకాల్ని దూరం చేసింది నేనే కాబట్టి ఆ ఫోటోని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను. నా కూతురు చిన్నప్పటి జ్ఞాపకాన్ని నేను దూరం కానివ్వను. ఎక్కడైనా వెతుకుతారు అత్తయ్య? ఆటోలో మర్చిపోయానని మీరే చెప్తున్నారు. మరిప్పుడు ఆటో ఎక్కడుందని చూస్తారు? దాని గురించి ఎలా వెతుకుతారు? ఎలా తీసుకొస్తారు? అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ ఫోటో మన ఇంట్లోనే ఉండాలి ఉంది. ఇప్పుడు మనకి దూరం అయింది అంటే దానికి మనకి రుణం తీరిపోయిందనేగా అర్థం. ఈ ఫోటో విషయంలో కూడా అలాగే అనుకుని వదిలేయొచ్చు కదా. ఈ ఫోటో విషయంలో నా కూతురు మర్చిపోయే బాధ కాదు, రాణి బాధపడితే నేను అస్సలు చూడలేను. అందుకే ఏం చేసైనా సరే ఆ ఫోటోని వెతికి పట్టుకుంటాను. నమస్తే సార్. నమస్తే. మధు ఫోటో స్టూడియో ఈ ఏరియాలో ఇది ఒక్కటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్, ఈ చుట్టుపక్కల నాదొకటే ఫేమస్ ఫోటో స్టూడియో. చాలామంది ఇక్కడ ఫోటోలు తీయించుకుంటారు. చెప్పండి సార్. నేను ఈ ఫోటో గురించి నిజం తెలుసుకోవడానికి వచ్చాను. ఈ ఫోటో ఫ్రేమ్ వెనకాల మీ షాప్ స్టిక్కర్ ఉంది. అంటే ఈ ఫోటో ఫ్రేమ్ మీరే కట్టుంటారు? అవును సార్, ఇది నేనే కట్టాను. ఈ ఫ్రేమ్ ఎవరు చేయించుకున్నారు? నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఈ ఫోటో ఫ్రేమ్ నా దగ్గరే కట్టించారు, కానీ ఎవరనేది నాకెలా గుర్తుంటుంది సార్? ప్లీజ్ బాగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోటో ఎవరిది అన్నది వివరాలు తెలియడం నాకు చాలా ముఖ్యం. దీని వెనకాల 20 సంవత్సరాల నా వ్యధ ఉంది. ఒక వ్యక్తి గురించి కళ్ళు కాయలు కాసేలా 20 సంవత్సరాలుగా నేను వెతుకుతున్నాను. తన జాడ కూడా కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు ఈ ఫోటో ఎవరిదో తెలిస్తే నా శ్రమకు ఫలితం దక్కుతుంది. ప్లీజ్ ఎలాగైనా గుర్తు చేసుకోండి. అదేంటి సార్, ఈ ఫోటో మీరే తీసుకొచ్చి ఈ ఫోటో ఎవరిదో వెతకమంటున్నారు? అంటే ఈ ఫోటో మీకు దొరికిందా? అవును, ఇక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద దొరికింది. ఈ ఫ్రేమ్ మీద మీ షాప్ స్టిక్కర్ ఉండడం చూసి తప్పకుండా వీళ్ళ ఆచూకీ తెలుస్తుందని వచ్చాను. ప్లీజ్ బాగా ఆలోచించండి. మీరు చేసిన వర్క్ కాబట్టి ఆలోచిస్తే తప్పకుండా మీకు గుర్తొస్తుంది. ఎలాగైనా సరే వాళ్ళ గురించి నాకు చెప్పండి. దొరికింది సార్, ఇది రాణి అక్కది. ఈ ఫోటో ఆ రాణి హోటల్లో పనిచేసే అంజీ ఒకసారి తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించాడు. ఈరోజు ఉదయం కూడా రాణి వాళ్ళ అమ్మ రత్తమ్మ వచ్చి ఫోటో ఫ్రేమ్ కట్టించాలి అంది. బహుశా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే అద్దం కూడా పగిలిపోయింది సార్. తను ఆటోలో మర్చిపోయానని చెప్పి వెళ్ళిపోయింది. ఆటో వాడే పడేసి ఉంటాడు. ఇది ఆ రాణి అక్కది. రాణి అంటే? అదే సార్, ఇదివరకు ఆ పక్క గల్లీలో హోటల్ ఉండేది కదా, అందరూ హోటల్ రాణి అనేవారు. ఆ రాణిదే సార్. 1 సంవత్సరం క్రితం వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ని కట్టించుకున్నారు. నిన్న ఇల్లు సర్దుతున్నప్పుడు పగిలిపోయిందని రత్తమ్మ చెప్పింది. ఫ్రేమ్ కట్టించాలని చెప్పింది. ఈ ఫోటో నాకు ఇవ్వండి సార్, వాళ్ళకి నేను అప్పగిస్తాను. అవసరం లేదు.
ఈ వివరాలు నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇది రాణి వాళ్ళ ఇంట్లో ఉంది అంటే చిన్నప్పటి నుంచి వర్ష రాణి దగ్గర పెరిగిందా? అంటే ఇన్ని రోజులు నా కళ్ళ ముందున్న వర్ష, నా మనవరాలు వర్ష ఇద్దరు ఒక్కరేనా? ఈ విషయాన్ని రత్తమ్మని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ కూతురు అంతలా బాధపడుతుంది, చూసి కూడా ఏమైందమ్మా అని అడగరా? చెప్పే ఉద్దేశం ఉంటే మీరే చెప్తారు కదా, ఇంకా నేను అడగడం ఎందుకు? చెప్పడానికి ఏముంది డాడీ? మన స్థాయి కాకపోయినా మంచివాడని చెప్పి నాకు పెళ్లి చేశారు కదా. ఆ మంచితనం ఏంటో గోపి కళ్ళారా చూపించాడు. నన్ను కాదని నన్ను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. నేనెంత బతిమాలుకున్నా, చివరికి కాళ్ళు పట్టుకున్నా సరే నన్ను కనికరించలేదు. నాకు తనకి ఏ సంబంధం లేదని చెప్పి నా బ్రతుకుని అన్యాయం చేసి గోపి ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఏడుపు తప్ప నాకేం మిగిలింది డాడీ? మీరే చెప్పండి. పెద్ద చదువు చదువుకున్నాడు, పెద్ద ఆఫీసర్ అని, చాలా మంచివాడని ఇలా గోపి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు కదా. మీరు గొప్పగా చూపించిన గోపి ఈ రోజు మీ కూతురి జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గోపిని ఏం చేస్తారో మీరే చెయ్యండి. ఏంటండి, గోపి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మీరు నన్ను కొట్టారేంటి? ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేనంత అమాయకుని అనుకున్నావా? నేను ఢిల్లీలో ఉంటే ఇక్కడ మీరు ఏ ఆటలాడినా నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. గోపి ఏంటో తన కుటుంబం ఏంటో పూర్తిగా ఎంక్వైరీ చేశాకే అలాంటి మంచి వ్యక్తి నా కూతురికి భర్తగా రావాలని నేను గోపిని సెలెక్ట్ చేసుకున్నాను. రాణి లాంటి ఒక ఉత్తమరాలి కుటుంబంలోకి ఇది కోడలుగా వెళితే దీనికి మంచి బుద్ధులు అలవాటవుతాయని నేను ఈ పెళ్లి చేశాను. కానీ తర్వాత మీరేం చేశారు? ప్రాణంగా పెరుగుతున్న అక్కా తమ్ముళ్ళని విడదీశారు. చివరికి గోపి అన్ని నిజాలు తెలుసుకుని తన అక్కకి దగ్గరవుతున్నాడని, ఎంతో నిజాయితీ గల గోపి మీద లంచగొండి అని మీరు వేసిన ముద్ర కూడా నాకు తెలుసు.